తమ్ముణ్ణి ప్రేమించావు, అన్నని పెళ్లి చేసుకున్నావు, వాడికి మనసిచ్చావు, నా చేత మాంగళ్యం కట్టించుకున్నావు, వాడి కోసం కన్నీళ్లు కారుస్తున్నావు, నా కన్నీళ్లు తుడవాలని ప్రయత్నిస్తున్నావు. ఎందుకు ఈ నాటకం? ఏమండి, మీరనుకున్నదంతా ఏమీ లేదు. జరిగిందంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండానే జరిగిపోయింది. ఏది అనుకోకుండా జరిగింది? సంతలో మీ సరసల్లాపాలు, ప్రేమానుబంధాలతో పెనవేసుకు తిరగటాలు, మనసించి పుచ్చుకోవటాలు, ఇవన్నీ అనుకోకుండా జరిగిందేరా? మేమిద్దరం ఒక తల్లి బిడ్డలమని తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకోవటం అనుకోకుండా జరిగిందేరా? ఆడుదిగా అన్నదమ్ముల మధ్య అగాధం కల్పించావు, కోడలిగా మా గుండెల్లో కుంపట్లు రగిలించావు, పచ్చడి మా కాపురంలో చిచ్చు పెట్టావు. ఈనాటికి మనసులో వాడి కోసం పట్టపిస్తూ నాతో మనుగడ జరిపించాలని చూస్తున్నావు. నా మాంగళ్య సాక్షిగా ఖాతకి నీకింక మాంగళ్యం కూడా దాన్ని ఎందుకు అవమానిస్తావు? నన్ను ఎందుకు అవహేళన చేస్తావు? ఏమిట్రా ఇది? ఏం జరిగిందిరా? అమ్మా, ఇన్నాళ్ళు కన్న తల్లిని నీకు కూడా తెలియకుండా నా కడుపులో దాచుకున్న అగ్ని పర్వతం ఈనాడు బతులైపోయిందమ్మా. నా జీవితమే సర్వనాశనమైపోయిందమ్మా, సర్వనాశనమైందమ్మా. దీనికి కారణం ఎవరో కాదమ్మా, వీళ్ళేనమ్మా. కట్టుకున్న భార్య నా తోడబుట్టిన తమ్ముడునమ్మా. నాకు పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారమ్మా. అమ్మా, ఎవరికి అన్యాయం జరిగినా సహించలేని వాడివి నువ్వు ప్రాణంగా చూసుకునే నందినికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? దీనికి సమాధానం చెప్పు. నేను చెబుతాను. మూగోడు మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నారా?